హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 58. అర్చన కోసం వెతుకుతున్న ఆరు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది? నేను పడుకున్నా. నన్ను తను అయినా లేపితే అయ్యేది. ఇప్పుడు ఇటు పోయింది అని 10 నిమిషాలు పక్కనే అప్పుడే వస్తున్న ఫ్లాట్స్ వాళ్ళని అడిగి కిందికి వెళ్ళి వాచ్మెన్కి అడుగుతాడు. ఫోటో చూపించి బయటికి వెళ్ళిందా అంటే లేదు అని కన్నడలో చెప్పి కిందకి రావడం నేను చూడలేదు సార్ అంటాడు అతను. రోహి వద్దకి ఏమైనా పోయిందా అని చెల్లికి కాల్ చేస్తూ కిందకు వెళ్ళలేదు అంటే పైనుందేమో వ్యూ చూస్తూ అని పైకి వెళ్తున్న అతనికి చెల్లి కూడా ఫోన్ లిఫ్ట్ చేయక పోవడంతో అతనిలో భయం ఇంకా రెట్టింపు అవుతుంది. తమ ఫ్లోర్కి వచ్చి లాక్ చేసి పైకి వెళ్ళి అక్కడ చూసి కంగారుగా కిందకి వస్తున్న ఆరుత్రు లిఫ్ట్ కాకుండా మెట్ల మీదుగా వస్తూ పక్కింట్లో నుండి వస్తున్న అర్చన్ని చూసి ఊపిరి పీల్చుకుంటూ అర్చు అని వెళ్ళి ఆమెని హగ్ చేసుకున్నాడు. ఆ హగ్లో అతని భయం క్లియర్గా ఉంటే ఏమైంది, ఎటు వెళ్ళావు, నేను పక్కింట్లో నుండి వచ్చేసరికి ఫ్లాట్ లాక్ వేసి ఉంది అంటూ అడుగుతూ ఉంటే ఇంతసేపు ఇక్కడే ఉన్నావా అంటాడు. ఆరు, నువ్వు పడుకున్నావని బయటికి వస్తే పిల్లలు కనిపించారు. వాళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే ఉన్నా, టైం తెలియలేదు అని బుద్ధిగా చెప్తుంటే ఇంకోసారి ఇక్కడ ఉన్నంతసేపు నాకు చెప్పకుండా ఎటు వెళ్ళకు అని చేయి పట్టుకొని లాక్కుపోయాడు. అతని కంగారుకి అతని మాటలకి అర్చు విస్తుపోయి చూస్తుంటే ఆర్ యూ ఓకే అని అడుగుతుంది. చెప్పి వెళ్ళాలి కదా అని అతనిలో ఇంకా తగ్గని కంగారుతో అంటాడు. పిల్లలున్నారని వెళ్ళాను, నువ్వు చూడలేదా వాళ్ళని ఇన్ని రోజులుగా అంటుంటే అతను చూశాడు వచ్చిన రోజు నుండి. అయినా అక్కడ పిల్లలున్నా ఎవరున్నా అతను సింగిల్గా ఇక్కడికి వచ్చాడు. ఎవరిని ఏమన్నా ఏమవుతుందో ఈ రోజుల్లో, హాయ్ అని మాట్లాడినా పెడద్దాలు తీస్తున్నారు అని చూసినా చూడనట్టు ఉండడం అతనికి మొదటి నుండి అలవాటు. పిల్లలుంటే వెళ్తావా? అది కాదు, రేపు మనకే పుడతారు కదా, కాస్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అందుకే అంటుంటే ఇంకా టాపిక్ పొడిగించకుండా ఆకలి అవుతుంది అన్నాడు ఆరు. ఏంటో అతన్ని వింతగా చూసి లంచ్ చేయడానికి చేసిన ఐటమ్స్ని రీహీట్ చేసి డిన్నర్ చేస్తుంది. ఇందరూ డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్తూ ఉండగా ఆ నైట్ బాల్కనీలో కింద మ్యాట్రెస్ వేసి ఇక్కడే పడక అంటాడు ఆరు. ఎక్కడైనా పర్లేదు, నీతో ఉంటే చాలు అని పిల్లో అడ్జస్ట్ చేస్తూ ఉండగా ఆరు ఫోన్ మోగింది. ఫోన్ కోసం అతను పోతే ఆకాశంలో ఉన్న చుక్కలు చూస్తూ అర్చు కూర్చుంది. పరుపుకి మధ్యలో కూర్చొని 2 కాళ్ళు దగ్గరికి ముడుచుకొని నైట్ డ్రెస్లో బాల్కనీలో ఉండి కనిపిస్తున్న బెంగళూరు అందాలు చూస్తూ చీకట్లో మెరుస్తున్న సిటీ, ఇంకా పూర్తిగా తగ్గని ట్రాఫిక్, చుట్టూ తమలాంటి అపార్ట్మెంట్స్ ఉన్న బిల్డింగ్స్, రోడ్డుకి ఇరుపక్కల జిగేల్మంటున్న వీధి లైట్లు అన్నిటినీ చూస్తూ ఆరుతో తన జీవితం మొదలైన రోజుకి వెళ్తుంది. తాళి కట్టడానికి ముందు రోజు రాత్రి తమ ఇంటికి వచ్చిన ఆరు ఎవరికంటా పడకుండా వచ్చి అతనికి నచ్చ చెప్పేందుకు చూసిన తాను అతను వినలేదు. అప్పుడు కూడా చీకటి వీధి దీపాల వెలుగులోనే ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏడ్చింది. అతనికి అర్థమయ్యేలా చెప్పాలి అని చూసింది, తన వల్ల అవ్వలేదు. చివరికి అతని బలవంతం మీద పెళ్ళికైతే ఒప్పుకుంది. కానీ ఇప్పటికీ తన గుండెల్లో బాధ మాత్రం ఎక్కడికి పోలేదు. తనని కన్న తల్లిదండ్రులకి తనకి పెళ్లి చేసే అవకాశం వారికి ఇవ్వలేదు అని. ఏదైతే ఏం, తన మదిలో ఉన్నవాడు తన పతి అయ్యాడు ఇప్పుడు. అతని గుండెల్లో తానే ఉంది అన్న ఆనందం, అత్తింట్లో తాను ఒక సభ్యురాలిగా, అత్తగారు తన ఇంటి వారసత్వం తన కడుపున పుట్టలేదు అని పూజలు వ్రతాలు చేయించినప్పుడే అర్థం చేసుకుంది. కోపం ఉన్నా తానిప్పుడు ఆ ఇంటి మనిషి. రంగురంగుల దీపాల వెలుగు చిమ్మ చీకటిలో కొత్త అందాన్ని కంటికి చూపిస్తే తన రంగుల జీవితం అంత గొప్పగా చూసేవారికి లేకున్నా తన ఆరుతో తాను ఎంతో సంతోషంగా ఉంది. పెళ్ళి ఎంత ఘనంగా 1000 మంది అతిథుల సమక్షంలో చేసుకున్న అమ్మాయి మనసులో అబ్బాయి లేకుంటే ఎంత లగ్జరీ లైఫ్ అయినా నరకంతో సమానం. ఆ బాధ తనకి లేనందుకు ఐఎమ్ బ్లెస్డ్ అని ఆనందిస్తుంది అర్చన. ఫోన్ మాట్లాడి తమ ఏకాంతానికి అది అడ్డు అవ్వకూడదు అని స్విచ్ ఆఫ్ చేసి రూమ్లో పెట్టి వచ్చిన ఆరు అర్చన పక్కన పడుకొని ఆమెను తన మీదికి లాక్కున్నాడు. సాయంత్రం ఫుల్ స్లీప్ వేశాడు కనుక అతనికి నిద్ర అన్నది రాదు. ఆమెకి అతను పక్కనుంటే అలుపన్నది రాదు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కనుబొమ్మలు ఎగిరిస్తూ కంటి చూపుతో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఆమె గులాబీ రంగు పెదాలు అతన్ని ఊరిస్తూ ఉంటే వాటిని అందుకొని తీపిని రుచి చూసి బాగుందా అంటూ తలాడించాడు. అతని మాటకి, అడిగే విధానానికి సిగ్గుతో తలని పూర్తిగా అతని ఛాతి మీద వాల్చింది. ఆమెని దగ్గరికి లాక్కుంటూ ఐ లవ్ యూ అన్నాడు ఆకాశ చుక్కలు చూస్తూ. ఎవరు? అర్చు. ఫోన్ చేసింది ఎవరు? రోహి. ఏంటి? అన్నయ్య వచ్చారా? వచ్చాడంట. మరి ఈ టైంలో ఏదైనా ఇబ్బందా? లేదు, ఇందాక నీకోసం చేశాను తనకి. ఎందుకు అని తిరిగి చేసింది చెప్పాను. ఓహ్, రేపు తన దగ్గరికి వెళ్ళాలి. లేదు, రేపు నువ్వు నేను ఒక చోటికి వెళ్తున్నాం. ఎక్కడికి? సర్ప్రైజ్. చెప్పవా? నువ్వు చూపిస్తా అన్నాడు. నీతో ఉంటే చాలు, ఇంకేం వద్దు అంటూ అతని నడుముని గట్టిగా చుట్టేసుకుంది. ఇద్దరు ఒకరి సందిట్లో ఇంకొకరు ఒదిగి తారలు చూసే పనిలో పడితే అర్చు పిలిచింది ఆరు అంటూ. చెప్పు. మనకి పిల్లలు పుడతారు కదా, అప్పుడు నీకెవరు కావాలి? అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అయితే ఏం పేరు పెడదాం, అబ్బాయి అయితే ఏం పేరు పెడదాం? నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఆడపిల్ల మగపిల్లాడా? అంటూ పిల్లల కోసం తాను ఎంతగా ఆలోచిస్తుందో అన్నిటినీ ఆమె మాటల్లో ఒక గంట సేపు ప్రవాహంలా అడిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్న ఆరు వంక తలెత్తి చూస్తుంది. ఆమె చెప్పేది వింటూ అలానే ఉన్నాడు స్థిరంగా. ఆరు అంటూ అతని చెంపలు తడుతూ చెప్పు అంటుంటే ఇప్పుడు మోగింది అచ్చు ఫోన్. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే చూడు అన్నాడు సైలెంట్గానే. ఫోన్ పక్కనే పెట్టుకున్న అచ్చు అత్తయ్య అన్న పేరు చూపించి ఆరు నుండి దూరం జరుగుతూ పడుకుంది. కాస్త పైకి లేచి హలో అత్తయ్య అంటుంది. తిన్నారా అని అడుగుతుంది. బాగున్నారా అని అడగడానికి వాళ్ళు వచ్చి మరి ఎక్కువ రోజులు అవ్వడం లేదు కదా, అందుకే. అర్చు మొన్నే వచ్చింది. ఆరు వచ్చి నెల అవుతుంది. అతను మాట్లాడితే అడుగుతుంది ఎలా ఉన్నావు అని. అర్చుని అడగాల్సిన అవసరం లేదు కనుక తిన్నారా అని మొదలుపెట్టింది. అత్తయ్య. మీరు? ఆరు ఉన్నాడా? ఉన్నారు అత్తయ్య, ఒకసారి ఇవ్వు అంది. ఇదిగో అత్తయ్య మాట్లాడుతుంది అని అతనికి ఫోన్ అందించి అలాగే దూరంగా కూర్చుంది. ఆరు ఫోన్ తీసుకుని అమ్మ అంటే ఎలా ఉన్నావారు అని అడిగింది. బాగున్నా అమ్మా. నువ్వు నాన్న అంటూ ఇంట్లో ఉన్న బుడ్డోడి వరకు అడిగి చెప్పమ్మా ఈ టైంలో చేశావని అడిగాడు. టైం 11 అవుతుంది, మరి అవసరం లేకుంటే చేయదు కదా, అందుకు అడుగుతూ ఉంటే వారిద్దరి కోసం త్వరగా పిల్లలు పుట్టాలి అని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది. అచ్చు కన్సీవ్ అయ్యే వరకు ప్రతి శనివారం గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయిస్తా అని. అక్కడే ఉంటే అచ్చుని గుడికి పంపేది. లేదు కనుక ఇక్కడ ఉన్నప్పుడు తప్పకూడదు, ఉదయం వెళ్ళి రండి అని చెప్పడానికి ఫోన్ చేసింది. నువ్వు అచ్చుని వెంకటేశ్వరుని గుడికి వెళ్ళండి రేపు అంది. ఎందుకు అని అడగకుండా అలాగే అమ్మా అని చెప్పి గుడ్ నైట్ డిస్టర్బ్ చేశానా అంది. వాళ్ళిద్దరు కూడా పిల్లల కోసం ఆలోచిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం. ఇప్పుడే పడుకుంటూ ఉంటే కాల్ చేసావమ్మా నువ్వు అని ఆమెకి సందేహం లేకుండా ఇద్దరం పడుకుంటాం, మార్నింగ్ చేస్తాను అంటాడు. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అని నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను, ఇక పడుకుంటామమ్మా అని వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు అని ఆమెకి చెప్పకనే చెప్పాడు ఆరు. ఆ మాత్రం అర్థం అవ్వకపోవడానికి సునంద చిన్నపిల్ల కాదు కదా. గుడ్ నైట్ అని అచ్చు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పిల్లో మీదకి ఒరిగాడు ఆరు. అతని పక్కనే పడుకొని అతని వైపు తిరిగిన అచ్చు మళ్ళీ పిల్లల గురించి మాట్లాడుతుంది. ఆరు, అత్తయ్య మనకి పుట్టే పిల్లల కోసమే గుడికి వెళ్ళే ప్రోగ్రాం మొక్కింది. నీకు తెలీదు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో చాలా పూజలు చేయించింది. ఆమెకి తెలిసిన స్వామీజీల వద్దకు కూడా తీసుకువెళ్ళి మా చిన్న కోడలు ఈమెకి పిల్లలెప్పుడు పుడతారు చెప్పండి అని అడిగింది. అవును, నువ్వు ఇంకా చెప్పలేదు, మనకి పుట్టే పిల్లలకి పెట్టే పేర్లు చెప్పారు అంటూ అతన్ని అడుగుతుంటే ఆమెకి అభిముఖంగా తిరిగి కళ్ళలోకి చూస్తున్నాడు. అమ్మ పిల్లల కోసం ఆలోచించడంలో ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఆమెకి ఉంటుంది తన పిల్లలు తన ముందు తిరగాలి అని. మనకి పిల్లలు పుట్టి పురుడికి నువ్వు మీ ఇంటికి వెళ్తే అప్పుడు తాను అడిగిన కట్నం ఇచ్చే వరకు నిన్ను నా ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంటే. కట్నం సంగతి నీకు తెలిస్తే ఇప్పుడున్న ఆనందం, కోడలిగా అమ్మ నిన్ను యాక్సెప్ట్ చేయడానికి కారణం ఇది అంటే ఏం చేస్తావచ్చు? అతనిలో అతనే మాట్లాడుకుంటూ చూస్తూ ఉంటే ఆరు అతను కదిపింది. నేను అడుగుతూ ఉంటే చెప్పవే, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. పిల్లలు అంటున్న ఆమెని మరో టాపిక్ లేదా అచ్చు? నువ్వు నేను అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు.
అతనికి ఇప్పుడు ఆమె కావాలి అనిపించి తర్వాత డిస్కస్ చేద్దామని మనసులో అనుకుంటుంది. కానీ అతను ఎందుకు ఆ టాపిక్ లీవ్ చేశాడు అని ఆలోచించదు. మనసున ఉన్నవాడు పక్కన ఉంటే అంతే ఏమో. తన విషయంలో ఇప్పుడు అలానే అనిపించింది. ఇద్దరు నక్షత్రాల సాక్షిగా దుప్పటి ముసుగులో సృష్టి కార్యం ముగించి ఒకరి కౌగిలిలో ఒకరు పవలించారు. ఉదయం ఆరవుతుండగా మేలుకున్న అర్చు దుప్పటి నిండుగా కప్పుకుని చూసింది పక్కన ఉన్న ఆరుని. అతని బుగ్గన ముద్దును అద్ది తన బట్టల కోసం చూసి వాటిని వేసుకుంది. జుడిని ముడిపెట్టుకుంటూ లోపలికి వెళ్ళి గుడికి వెళ్ళాలి అని చీర కోసం తన బ్యాగ్లో తాను తెచ్చుకున్న ఒకే ఒక్క చీర తీసుకొని వాష్రూంలోకి పోయింది. అరగంటకి బయటికి వచ్చింది. తాను వచ్చేసరికి ఆరు కూడా లేచి లాన్లో ఉన్న వాటిని రూమ్లో పెట్టేసి కాఫీ అన్నాడు. చీర కట్టుకొని జుట్టును దులుపుకుంటూ ఉన్న అచ్చు హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి ఇద్దరికీ కాఫీ కలిపి ఒకటి ఆరుకి అందించింది. తాను తాగుతూ సోఫాలో అతనికి దూరంగా కూర్చుంది. రోజు అవ్వకున్నా అప్పుడప్పుడు చీరలు ఇంట్లో కట్టే అచ్చుని వింతగా చూడకుండా కాఫీ తాగి తలని సోఫా ఎడ్జ్కి అనేస్తే టెంపుల్ అని గుర్తు చేస్తుంది అచ్చు. అంటూ ఆమె చెయ్యి అందుకోవాలి. ఆమెని తన కౌగిలిలో దాచాలని చేచాచిన అతనికి ఆరు గుడికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది. అబ్బా అనుకుంటూ లేచి వాష్రూమ్కి అతను వెళ్తే తడి జుట్టుని పూర్తిగా ఆరబెట్టి క్లిప్ లేకుండా జడ అల్లుకొని చీరని అడ్జస్ట్ చేసుకొని అతని కోసం హాల్లో ఎదురు చూస్తూ కూర్చుంది. ఆరు ఫ్రెష్ అయ్యి రెడీ కూడా పూర్తి చేసుకొని హాల్లోకి వస్తూ టిఫిన్ తిని వెళ్దాం అంటుంటే వచ్చాక అంటుంది. మళ్ళీ రావడం లేదు, అటు నుండి నిన్నొక ప్లేస్కి ఈరోజు ఇద్దరం ఔటింగ్ అన్నాడు. అయినా సరే గుడికి వెళ్ళే వరకు తినకూడదు అంటుంది. సరే టెంపుల్ నుండి బయటెక్కడైనా తిందాం అని నేరుగా 30 కిలోమీటర్స్ దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తీసుకువచ్చి కారు ఆపాడు. అచ్చు దిగుతూ ఉంటే ఆరు కారులోనే ఉన్నాడు. రా అని పిలిచింది. నువ్వు వెళ్ళు, నాకు రావాలి అనిపించలేదు. ఎందుకు? వెళ్ళొచ్చు అని విసుగ్గా అన్నాడు. ఎందుకో తెలియదు కానీ ఆరు మాత్రం ఈ మధ్య కొంచెం కోపం విసుగ్గానే ఉంటున్నాడు. అది గమనిస్తూ